హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సన్నా. ఈరోజు మనము నార్త్ ఇండియన్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. పన్నీర్ బిర్యానీ వెజిటేరియన్స్కి ఇది ఫీస్ట్ అనమాట. చికెన్ బిర్యానీ కూడా దీని ముందు ఎందుకు పనికిరాదు. సో నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలాగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ అలా ఉంది. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, లేదంటే రైస్లో చిన్న చిన్నగా ముక్కలు అయిపోతుంది. 1 కప్పు పెరుగు కావాలి. 1 గ్లాస్ రైస్, ఇది బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్తోనే చేస్తే బాగుంటుంది. టొమాటో, 2 టొమాటోలని ఇలా కట్ చేశాను. ఇందులో సగం టొమాటోని మనం గ్రైండ్ చేసి పేస్ట్ కలుపుకుంటాం. 1 ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసాను. నాకు ఇలా ఒక పెద్ద ముక్కలు తినడానికి ఇష్టం అనమాట. సో ఇలా కోసాను. గార్నిషింగ్కి వేరే ఇంకొక ఆనియన్ ఇలా స్లైసెస్ సన్నగా చాప్ చేసుకున్నాను. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసి గార్నిష్ చేసుకుంటాం అనమాట. 1 కప్పు అంటే కొంచెం తక్కువే, 1 గుప్పడు గ్రీన్ పీస్ తీసుకున్నాను, పచ్చివి ఫ్రెష్వి. కొత్తిమీర, పుదీనా ఇంకొంచెం ఎక్కువే తీసుకోవచ్చు మీరు. అది పుదీనాను మనం ఫ్రై చేసి గార్నిష్ చేయొచ్చు. ఇది సాఫ్రాన్ కేసరి అనమాట, కలర్ కోసం. ఇది రియల్ కేసరి. దీన్ని కొద్దిగా మనము పచ్చి పాలల్లో నానబెట్టుకుని లాస్ట్లో పైన స్ప్రింకిల్ చేస్తాం. 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, 6-7 పచ్చిమిర్చి ఇలాగా స్ప్లిట్ చేసుకున్నాను. ఇందులో బిర్యానీ ఆకుంది. ఇది కాకుండా ఇవి 2 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 1 4-5 చొప్పున ఇలాచి, దాల్చిని, లవంగ్ ఉన్నాయి. ఇందులో సగం నేను రోస్ట్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటాను. అదే మనకి బిర్యానీ మసాలా అనమాట. మీరు కావాలంటే రెడీమేడ్ బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని రోస్ట్ చేద్దాం. ఇంకా బిర్యానీ చేయడానికి ఆయిల్ కావాలి, లేదంటే ఘీ, పూర్తిగా ఘీ కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేస్తాను, పైనుంచి కొంచెం ఘీ వేస్తాను. 1/2 and 1/2 అనమాట. జస్ట్ ఖాళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకున్నాను. మనం తీసుకున్న మసాలాలో సగం మసాలా ఇక్కడ గ్రైండ్ చేసేసుకుంటాం. లైట్గా రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసేప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. లైట్గా రోస్ట్ చేస్తే చాలు, అది మంచి వాసన వస్తుంది. రోస్ట్ చేయటం వలన, క్రిస్పీనెస్ వలన అది త్వరగా గ్రైండ్ అవుతుంది పౌడర్. ఇలా వాసన వస్తుందంటే చాలు. ఇది స్టవ్ ఆఫ్ చేసి వాటిని కొంచెం చల్లారనివ్వండి. చిటపట సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా? ఇదిగోండి, ఈ చిన్ని గ్రైండర్లో ఈ మసాలాని గ్రైండ్ చేసేసాను. ఇంతే గ్రైండ్ అయింది. అది ఇంకా ఫైన్గా చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. కట్ చేసిన టొమాటోస్లో సగం టొమాటోని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను. సో రండి ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాం. ఇది 200 గ్రామ్స్ పన్నీర్ ఉంది. పన్నీర్ వేసాం. మనం కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. క్యాప్సికమ్ వేస్తే కూడా బాగుంటుంది. మిర్చి వేసాను, క్యారెట్. ఇది నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు రైస్లోకి అంతగా నచ్చదు, అందుకని కొన్ని వేసాను. టొమాటో, మీరు ఇంకా ఏదైనా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది పన్నీర్ బిర్యానీ కాబట్టి నేను ఎక్కువగా పన్నీర్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని ఎక్కువ వెజిటబుల్స్ వేయలేదు. ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా మనకి ఫ్రెష్లీ గ్రౌండ్ అయితే టేస్ట్ బాగుంటుంది బిర్యానీది. ఇది పేరుకి పన్నీర్ బిర్యానీ వెజిటేరియన్నే, కానీ దీనికి ప్రాసెస్ అంతా మనకి చికెన్ బిర్యానీ చేసినంత పని చేయాలి. చికెన్ బదులు పన్నీర్ వేసాం అంతే. సాల్ట్ వేసేసాను, కారం. ఈ పైనుంచి కిందికి ఒకసారి కలుపుకొని సగం మసాలా వేయండి, సగం మనం పైన స్ప్రింకిల్ చేస్తాం.
కర్డ్ ఫుల్ కప్ వేస్తే ఎక్కువ అవుద్ది అనుకుంటా, కొంచెం తగ్గించి వేసాను. ఈ టొమాటో కూడా వేసేయండి. మళ్ళీ ఒకసారి కలిపండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగా మ్యారినేట్ అవ్వనివ్వండి. మ్యారినేట్ అయ్యేసరికి మనకి వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇది లిడ్ క్లోజ్ చేసి ఒక 1 అవర్ అలాగా మ్యారినేట్ చేసి పెట్టండి. రైస్ కూడా వాష్ చేసి ఇలాగా పెట్టుకున్నాను. ఇది ఈ పన్నీర్కి 1/2 kg రైస్ సరిపోతుంది. నేను 1 గ్లాస్ తీసుకున్నాను, కానీ హాఫ్ కేజీ పూర్తిగా వేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాం. ఆయిల్ వేసేయండి. మనం పక్కన ఉంచుకున్న కేసరి ప్యూర్ సాఫ్రాన్ ఇది నానబెట్టి పెట్టండి. ఆనియన్ ఎర్రగా వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి, గార్నిషింగ్ కోసం అన్నమాట. ఇది బాగా ఎర్రగా ఎగాలి, టైం తీసుకుంటుంది. మీన్ వైల్ మనం రైస్ని బాయిల్ చేసి పెట్టుకుందాం. రైస్ కోసం కొద్దిగా ఇలాగా నెయ్యి వేయండి. మనం పౌడర్ చేయగా మిగిలిన మసాలా వేసేయండి. రైస్కి సరిపడా కొంచెం అల్లం కూడా వేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ వేసేయండి. ఆనియన్ మాడిపోకుండా తీసుకోండి. ఈ రైస్ని కొద్దిగా వేపి వాటర్ పోసుకున్నారంటే మనకి అన్నం పొడిపండాడుతూ వస్తుందన్నమాట. పలావ్ రైస్, అదే బిర్యానీ రైస్. ఈ రైస్కి సరిపడా కొంచెం మనం మ్యారినేషన్కి సరిపడా సాల్ట్ వేసాం. అది కాకుండా రైస్ కోసం కొంచెం సాల్ట్ వేసేయండి. ఆనియన్ ఎర్రగా వేగాయి కదా, తీసి ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు పుదీనా కూడా వేపి పక్కన పెట్టండి. ఇక్కడ రైస్ కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసేయండి. అంటే ఇది మనం పూర్తిగా బాయిల్ చేయమన్నమాట, హాఫ్ బాయిల్ చేస్తాం. దానికి సరిపడా వాటర్ పోసేయండి. వాటర్ స్ట్రెయిన్ చేసి తీసుకుంటాం, సో అందులో వాటర్ పోసేయండి. రైస్ లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. ఈ పుదీనాను కూడా ప్లేట్లోకి తీసేసుకోండి.
ఇది జస్ట్ పైన స్ప్రింకిల్ చేస్తాం అనమాట గార్నిషింగ్. సో మిగిలిన ఆయిల్లోనే కొంచెం ఘీ వేయండి. ఈ పనీర్ బిర్యానీ కొద్దిగా రిచ్గానే ఉంటుంది, అంటే ఘీ అండ్ ఆల్ అనమాట. సో ఈ ఘీ వేడైంది అనుకున్నప్పుడు మన మ్యారినేటెడ్ పన్నీర్ వేసేయండి. ఇది కొంచెం వేగాలి, పూర్తిగా కాదు, కొద్దిగా వేగనిచ్చి మనము రైస్ లేయర్గా వేసుకుంటాం. అంతవరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. రండి, పన్నీర్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఈ పెరుగు యొక్క వైట్ కలర్ మారి కొంచెం కలర్ మారాక మనము రైస్ వేసేస్తాం. ఈ మ్యారినేట్ చేసిన గిన్నెలో కొద్దిగా వాటర్ కలిపి వేసాను. ఇది ఇంకొంచెం కలర్ మారాక మనము రైస్ వేసేస్తాం. రైస్ ఎంతవరకు మగ్గిందో చూద్దాం రండి. ఇదిగో రైస్ కూడా మంచిగా ఉడుకుతోంది. ఇది ఇంకొంచెం మగ్గాక అందులో వేసేద్దాం. సో ఈ వాటర్ కొద్దిగా ఉండనివ్వండి, మనం రైస్ పూర్తిగా బాయిల్ చేయట్లేదు కదా, ఆ మిగిలిన రైస్ బాయిల్ అవడానికి ఈ వాటర్ మనకి యూజ్ అవుతుంది. సో రైస్ ఎంతవరకు అయిందో చూసేద్దాం. రైస్ కూడా మంచిగా పలుకుగా అయిపోయింది. సో ఇది పూర్తిగా అవ్వకూడదు, ఒక 70-80% బాయిల్ అయితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని కొన్ని పైన వేసండి. ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి ఉంది కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ని జాగ్రత్తగా పరచండి, అంటే స్ప్రెడ్ చేస్తూ వేయండి. చేసి వేసేయండి, స్ట్రెయిన్ చేసి వేసేయండి. ఈ కొంచెం వాటర్ ఏమైనా ఉంటే పర్లేదు, వేసేయండి, మన ఘీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని స్ప్రింకిల్ చేసేయండి. పుదీనా కూడా స్ప్రింకిల్ చేసేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేయండి. మన మిగిలిన పౌడర్ పైన ఇలా చల్లేసి మనం నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ వేసేయండి. ఇంకా కొంచెం ఘీ వేసుకున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఘీ వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి ఇది లిడ్ క్లోజ్ చేయండి. సిమ్లో పెట్టి ఒక 10 minutes దీన్ని ఉడికించండి. మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేయొచ్చు, ప్యాన్లో. అదైతే అదే విజిల్ వస్తుంది కదా, ఒక 2 విజిల్స్ అలా వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో దీన్ని ఇలాగా లీవ్ ఫర్ 10 minutes. ఓకేనా, విల్ బీ బ్యాక్. రండి, మన పన్నీర్ బిర్యానీ ఎంతవరకు అయిపోయిందో చూద్దాం. అబ్బా, వాసన గుమ్మాయిస్తుంది. చూసారా రైస్ పలుకు పలుకుగా ఎంత బాగుందో. సో అండి, ఇప్పుడు ఇది మనం టేబుల్ మీదకి తీసుకొని వెళ్ళి సర్వ్ చేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ. ఎలా ఉందో చేసేద్దాం.
సో పొగలు కక్కుతూ మన పన్నీర్ బిర్యానీ చూడండి. పన్నీర్ సాఫ్ట్గా ఎంత బాగుందో. బిర్యానీ కూడా మన హైదరాబాదీ చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. పండగ రోజుల్లో బిర్యానీ కోసం తప్పించే వాళ్ళకి నిజంగా ఇదొక వరం, ఈ పన్నీర్ బిర్యానీ. మీరు కూడా చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ చెప్పండి. ఈ పన్నీర్ బిర్యానీకి కాంబినేషన్గా ఆలు మటర్ కర్రీ, అదేనండి ఆలు బఠానీ కూర చేశాను. ఇలా రైతాతో సర్వ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.